పెద్దలకి నమస్కారం, చిన్నలకి శుభాశీస్సులు. నేను మీ కేపీఆర్. జై శ్రీరామ్, భరత్ మాతాకి జై. నిన్న కోడంగల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా, హాస్యాస్పదంగా, అర్థరహితంగా, అనాలోచనంగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి విద్యాశాఖని తన దగ్గర పెట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం. సరే, ఆయన శైలి అటు పక్క పెడితే, ఈ వీడియో ద్వారా పోలీస్ మిత్రులకి, డిపార్ట్మెంట్ గారికి కోడంగల్లో, అయ్యా, భారతదేశంలో ప్రజాస్వామ్య దేశం ఇది. ఈ దేశంలో మరి రూలింగ్ వాళ్ళకి ఒక విధమైనటువంటి యాక్ట్స్ కానీ, మీ పోలీస్ యాక్ట్స్ రూలింగ్ వాళ్ళకు ఒకటి, ప్రతిపక్షాలకు ఒకటి ఉందా? పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని మొన్నటికి మొన్న గతంలో విద్యార్థి సంఘాలు వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేసుకుందామని సౌండ్ సిస్టమ్ పెడితే పోలీస్ యాక్ట్ ఉంది వద్దని చెప్పినటువంటి డిపార్ట్మెంట్ మరి నిన్న ముందలుండి సీఎంకి స్పెషల్ ఉంటుందా ప్రజాస్వామ్యం? ఏ విధంగా పర్మిషన్ ఇచ్చారు? ఏ విధంగా ముందల దగ్గరుండి కార్యక్రమాలు చేయించారు? ఈ తీరు మంచిది కాదని హెచ్చరిస్తున్నాము. మున్ముందు కూడా ఏ పార్టీ శాశ్వతం కాదు. పార్టీలు వస్తాయి పోతాయి, వ్యక్తులు వస్తారు పోతారు. గతంలో మాననీయ పెద్దలు అటల్జీ గారు చెప్పినట్లు పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి, వ్యక్తులు వస్తుంటారో పోతుంటారో, వ్యవస్థలు మనకు దేశ భవిష్యత్తు ముఖ్యము, యువతరం యొక్క ఆలోచనలు ముఖ్యము. కాబట్టి మీరు ఈ విధమైనటువంటి ధోరణి ఎంచుకుంటే మాకు కూడా దూకుడు అనేది తెలుసు ప్రతి ఒక్కరికి కూడా. కానీ మాకంటూ కొన్ని సిద్ధాంతాలు, సంస్కారాలు అడ్డం వస్తాయి. ఒకరికి ఒక రకమైనటువంటిది, ఇంకొకరికి ఇంకొక రకమైనటువంటిది. పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు మాకు ఒక న్యాయం, రూలింగ్లో ఉన్న వాళ్ళకు ఒక న్యాయం. దయచేసి ఇది జరగకుండా మరొకసారి ఇలా జరగకుండా చూసుకుంటారని కోరుకుంటున్నాం. పెద్దలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఆయన ఏమేం మాటలు మాట్లాడుతున్నారో, సోనియా గాంధీ గారంట ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశం ఉండి కోల్పోయి దేశం మీద ప్రేమతోటి ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రధానమంత్రి చేసిందంట. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ముఖ్యమంత్రి స్థాయిన విద్యాశాఖ మంత్రి తన దగ్గర పెట్టుకొని విద్య లేని విద్యాశాఖ మంత్రి అన్నట్లుగానే ఇది నిజంగానే ప్రణబ్ ముఖర్జీ గారిని ఎప్పుడు చేసింది?